ఆత్మీయ భరోసా అమలెప్పుడు అంటూ 3 నెలలుగా ముందుకు సాగని పథకం, రాష్ట్రంలో ఇంకా 4 లక్షల మంది అర్హులు, ఈ స్కీమ్ అమలుకు 290 కోట్ల అవసరం, నిధుల కొరత వల్లే ముందుకు సాగడం లేదా అని ప్రశ్నతో పెట్టిండ్రిల్లు. సో ఆత్మీయ భరోసా అనేది మనందరికీ ఎరక. భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి ఒక 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 6 నెలలకు ఒక 6,000 చొప్పున, అంటే నెలకు ఒక 1,000 రూపాయలు కలిసి వచ్చేటట్టుగా అదొక పెన్షన్ మాదిరిగా భూమి లేని వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎప్పుడు వీళ్ళు మేనిఫెస్టోలో ఉన్నది, మేనిఫెస్టోతో పాటు అంతకంటే ముందు గ్యారంటీ కార్డుల్లో ఉన్నది, ఫైనల్గా వాళ్ళ ఎలక్షన్ హామీలో కూడా ఉన్నది. అయితే ఇది భూమి ఉన్న పేదలకేమో, అంటే భూమి ఉన్న వాళ్ళకేమో రైతు భరోసా క్రియేట్ అవుతుంది కాబట్టి భూమి లేని వాళ్ళకి ఏమి ఇద్దాము అని అన్నప్పుడు వాళ్ళకి ఈ ఆత్మీయ భరోసాను పెట్టి ఇస్తామని చెప్పి జనవరి 26 నాడు లాంఛనంగా మొదలుపెట్టి లబ్ధిదారులు కూడా ఎంపిక చేసినట్టుగా కొన్ని లిస్టులు రిలీజ్ చేశారు. కానీ వాళ్ళకి ఇప్పటిదాకా క్రెడిట్ కాలేదు. మరి అయినయా? అయితే ఎవరన్నా అయినలు ఉంటే మెసేజ్ పెట్టండి. మరి ఎందుకు కాలేదు, కారణం ఏంటిది? మరి ఇన్ని కోట్ల నిధులు అవసరము అని అనుకున్నప్పుడు కనీసం పైలట్ విలేజెస్లోనన్నా రిలీజ్ చేసిండ్రా? ఏ విలేజ్లో మీరు రైతు భరోసా అయితే కంప్లీట్ చేసిరో ఆ విలేజ్లో అయినా కనీసం ఆత్మీయ భరోసా అందిందా? పైగా దీనికి ఇంకా 4 లక్షల మంది అర్హులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా అందిస్తారా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా రాసిరి వార్త. ఇక్కడ ఆత్మీయ భరోసా కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అని ఆందోళన చెందుతున్నారు. పథకం ప్రారంభించి 3 నెలలు దాటినా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 83,000 మంది లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా ఇచ్చారు. 83,000 మందికి ఇచ్చిరట. 4 లక్షల మంది ఇంకా లబ్ధిదారులు ఉంటే 83,000 మందికి ఇచ్చినామని ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. సో ఎంతమందికి వచ్చిందనేది మన ఎవరన్నా లైవ్లో చూసేటోళ్ళు ఉంటే వాళ్ళకి తెలిస్తే చెప్పండి, లేదా మీకు పడితే కూడా చెప్పండి. అయితే ఇంకా 4 లక్షల పైగా అర్హులకు ఇవ్వాల్సి ఉన్నది. 3వ విడత ఎప్పటి నుంచి ఇస్తారో ప్రభుత్వం క్లారిటీ ఇస్తే భరోసా కల్పించినట్టు అవుతుందంటూ ప్రతి మండలంలో ఒక గ్రామం ఎంపిక, అది మనం చూసినాం కదా. ప్రతి మండలంలో గ్రామాన్ని ఎంపిక చేసిండ్రు. ఆ ఎంపిక చేసినటువంటి గ్రామాలలో మాత్రమే ఇచ్చిరన్నట్టుగా ఇక్కడ వార్త ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి. జనవరి 26న ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉపాధి కూలీలకు మొదట విడతగా 6,000 రూపాయల చెక్కును అందజేశారు. గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులను ప్రభుత్వం జమ చేసింది. డీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేస్తుంది. మొత్తం 18,180 మందికి తొలి విడతగా చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ అట్లే పట్టభద్రుల ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పథకానికి అడ్డంకి మారడంతో పథకాన్ని నిలిపేశారు. అయితే కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో ఫిబ్రవరి 27న 2వ విడత లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. 66,240 మంది లబ్ధిదారులకు 39.74 కోట్లు అందజేశారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్లో 9,035, నాగర్ కర్నూలులో 9,137, నారాయణపేటలో 3,541, వనపర్తిలో 6,525, జోగులాంబ గద్వాల్లో 9,100 మందికి అందజేయగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్లో 621 మందికి, రంగారెడ్డిలో 10,050, అట్లే వికారాబాద్లో 18,231 మందికి లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా అందజేశారు. 2 విడతల్లో మొత్తం 83,887 మందికి ఉపాధి కూలీలకు 50 కోట్ల 33 లక్షల చెల్లించారు. అయితే ఇందులో ఎస్సీలకు 24,230 మందికి, ఎస్టీలకు 10,702 మందికి, బీసీలకు 43,568 మందికి, మైనార్టీలు 2,816, ఇతరులు 2,571 మందికి ఆత్మీయ భరోసా అందజేస్తారంటూ ఆత్మీయ భరోసా ఇప్పటిదాకా అందినటువంటి లెక్క 83,000 మంది ఆ భూమి లేని నిరుపేదలకు ఇచ్చిర్రు. ఆ చెక్కులు అందజేసిర్రు 6,000 రూపాయలు అని చెప్పి అన్నారు. ఉన్నది 4 లక్షల మంది, అందింది ఖాళీ 80,000 మందికి. అంటే ఇంకా 4 లక్షల మంది ఉన్నారు పైన, మొత్తం 5 లక్షల మంది అయినప్పటికీ కూడా వాళ్ళకి అందింది ఇంతే. సేమ్ రైతు భరోసాలో కూడా ఇట్లనే జరిగింది. 4 ఎకరాల వరకే క్రెడిట్ అవ్వడం వల్ల ఆ పైన వాళ్ళకి వస్తుందా రాదా, ఇస్తారా ఇవ్వరా, ప్రభుత్వం ఏదైనా ఒకటి క్లారిటీగా చెప్తే అయిపోతుంది. ఈ రైతులు ఎదురుచూపులు బంద్ చేస్తారు. ఇక వస్తుందా రాదా అనేది ఈ మీమాంసలు పెట్టే బదులు ఉన్నట్టుగా ఎస్ ఆర్ నో, అవుతుందా మొత్తానికి కాదా. ఈ 3 నెలలు గడిచిన ఈ పథకాన్ని ప్రారంభించి 3 నెలలు కావస్తోంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంకా పథకానికి 4,13,857 మంది కూలీలను అర్హులుగా ఎంపిక చేశారు. వీరికి భరోసా పథకం అమలు చేయాలంటే ఇంకా 298 కోట్లు కావాలంటే ఇంకా 300 కోట్లు అవసరం ఉంది. దీనికి సంబంధించిన టోకెన్లు, చెక్కులు కూడా జనరేట్ అయ్యాయని అధికారులు చెప్తున్నప్పటికీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అధికారికంగా ప్రభుత్వం ప్రకటన సైతం చేయడం లేదు. ప్రభుత్వం అర్హులందరికీ పథకం అందజేస్తామని ఇప్పటికే ప్రకటించింది. కానీ నెలలు గడుస్తున్నా పథకం ముందుకు సాగకపోవడంతో అసలు ఇస్తారా లేదా అనేది పలు అనుమానాలకు తావిస్తోంది అంటూ ఇక ఇస్తారా ఇవ్వరా అసలు అది క్లారిటీ కావాల్సింది. ఎందుకంటే మొదలుపెట్టేటప్పుడు బ్రహ్మాండంగా మొదలుపెట్టి ఇంకా అందరికీ వచ్చేసినట్టే అని చెప్పి
చివరికి మరి కొనేళ్ళకపోతే ఇలా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ ఏ చేసినా సగమే, అంత సగం సగం ఆగమాగమని అంటూ ఉన్నారు. మరి ఈ మాటలకి కౌంటర్గా మరి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలకి అట్లే రైతులకి ఇస్తా అని చెప్పినటువంటి, ఈ సామాన్యులకు ఇస్తా అని చెప్పినటువంటి ఈ భరోసా, అన్ని భరోసాలే, అటు ఆత్మీయ భరోసా, ఇటు రైతు భరోసా, ఇటు అన్ని భరోసాలే ఉన్నాయి. ఏ భరోసా ఇస్తూ ఉంది? మరి ఎంతమందికి భరోసా ఇస్తూ ఉంది? కొద్దిమందికే ఇస్తే మరి మిగిలిన వాళ్ళంతా ఎవరు? ఇవాళ పైలట్ ప్రాజెక్టు, పైలట్ విలేజ్ లాగా చెప్పుకుంటా ఒక్క విలేజ్కి మాత్రమే మండలంలో ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున భవిష్యత్తులో ఎట్లా? నేను నిన్న ఒక దగ్గరికి వెళ్ళిన, ఒక మండలానికి, ఒక జిల్లాలో, అక్కడ కొంతమంది మండల అధ్యక్షులు లేకపోతే మండల వర్కింగ్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు, మనని గుర్తుపట్టిరు, పిలిచిర్రు, మాట్లాడిర్రు, కలిసిర్రు, చాలామంది చాలాసేపు మాట్లాడిర్రు, చర్చ చేసిర్రు. ఆ చర్చల వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, బాధ కాదు సిగ్గు కూడా పడుతున్నారు. అన్న మేము రేపు పొద్దున ఎట్లా పోతామన్నా ఎన్నికలకి, మా వాళ్ళకి మేము ఎంతని చెప్పమంటారన్న, 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారం మాకు అసలు ఏమాత్రం తృప్తి లేదు, సంతృప్తిని ఇస్తలేదు. ఎంత ధైర్యంగా ఉండాల్సిన మేము ఇలా ఊర్లలో తిరగాలంటే ఆలోచిస్తూ ఉన్నాం, గ్రామాలలో ఎవరికైనా మనం మాట్లాడాలంటే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే మన చేతులు ఏం లేవు చెప్పడానికి. పోయిన గప్పట్లో రైతు బంధు బరబర పడుతుండే, ఇప్పుడేమో ఆగిపోయింది అంటే చెప్పడానికి ఏం లేదు. ఏదో ఆత్మీయ భరోసాను మొదలుపెట్టి 6,000 ఇస్తామన్నారు, అది ఇంకా ఇప్పటిదాకా రాలేదు అంటే దానికి చెప్పడానికి ఆన్సర్ లేదు. రుణమాఫీల సగమే అయింది కదా, మళ్ళీ మిగతా అది ఇంకా కంప్లీట్ చేస్తారా, లేకపోతే ఇంకా ఏమైనా పెండింగ్ ఉందా, ఏమన్నా అయ్యే అవకాశం ఉందా అంటే దానికి చెప్పడానికి ఏం లేదు అలా చేతుల. కాబట్టి అంటే ఓట్లు వేపియడానికి బయలుదేరినప్పుడు ఎంతైతే ధైర్యంగా ఉన్నారో, ఆనాడు గల్లలు ఎగిరేసుకొని మరి మీకెందుకు మీరు ఓటు వేయండి మేము ఉన్నామని చెప్పి ప్రతిదీ చెప్పుకుంటూ తిరిగినరో, ఇలా వాళ్ళే తల కిందికి వేసుకొని తిరుగుతూ ఉన్నారు మండలాలలో. వాళ్ళు బాధ చెప్పుకున్నారు. వాళ్ళు నేను అది ఉట్టిగా చెప్తలేను, రికార్డు కావాలంటే రికార్డు కూడా ఇప్పిస్తారని. ఎవరికైనా డౌట్ ఉంటే ఎట్లా చెప్తారు మా వాళ్ళు తప్పు కదా అంటే, పక్కగా వాళ్ళు చెప్పారు, అదంతా కాల్ చేస్తే కూడా చెప్తారు అలా బాధ అంతా. నేనేమంటానంటే ప్రభుత్వం ఇంత మంచి అంటే ఉద్దేశంతో పెట్టినప్పుడు ఆ ఉద్దేశం మరి చివరి వరకు చేరన్నా లేదా? ఏదైనా సరే ప్రతిదీ చివరి వరకు ఏరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. నడిమిట్లను లేకపోతే మధ్యలను ఏదో చేస్తే ఆ పాత పద్యం యాదికి వస్తుంది. ఆరంభించరు నీచ మానవులనే ఓ పద్యం ఉంటుంది, ఆ పద్యం యాదికి వస్తుంది. ఇప్పుడు పెట్టకపోతే పెట్టద్దు, పెడితే చాలు చేస్తే కనీసం కొనేల దాకా పోవాలి. నువ్వు అది వేయకపోతే ఇది వేయకపోతే ఇవి నడమర దాకా తీసుకుపోయి వదిలేస్తే ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు మొహం లేకుండా పోయింది, మాట లేకుండా పోయింది. గట్టిగా ప్రజలు ఒక 50 మంది 100 మంది కలిసిన చోట వాళ్ళు ముఖం నాలుగేస్తూ ఉన్నారు. ఇది నేను చూసినా అంటున్నాను నిన్న. సో అది జరగకూడదంటే మరి ఆ అడ్డంకి ఏంటిది, ఇబ్బంది ఏంది, మరి ఇంత సమస్య ఎందుకు వచ్చింది? మనకన్నా ప్లానింగ్ లేదా, లేకపోతే ప్రణాళిక లేదా, లేకపోతే ఆలోచనే లేదా? ఉంటే మరి ఎవరినైనా ఒకరిని తృప్తి చేయాలి ఫస్ట్. ప్రతి ఒక్కరికి కొంచెం 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 అనుకుంటూ పెట్టుకుంటూ పోతే ఈయనకి నిండకపోయే వానికి ఎండకపోయే అన్నట్టు అయిపోయా. 10 మంది ఉన్నదాడా నీ దగ్గర మనిషి ఒక్క బుక్క పెడితే ఆకలి తీరుతుందంటే ఆలోచన చేయొచ్చు, కానీ ఎవరి ఆకలి తీరదన్నప్పుడు ఒక్కరినో ఇద్దరినో తీర్చచ్చు కదా. అట్లా మీరు ఇది ఏరా అది ఏరా ఏది ఏరా క్లారిటీ ఉందా? అసలు ఇస్తారా ఇవ్వరా? ప్రతిదీ ఇట్లా వదిలేసుకుంటూ పోతే మళ్ళీ నెక్స్ట్ పంట రానే వచ్చే పంటకు మళ్ళీ ఎట్లా? నెక్స్ట్ పంటకు అసలు ఎంతమందికి ఇస్తారు? ఈ పంటకి ఇక్కడ దాకా అయిపోయింది అంటే నెక్స్ట్ పంటకు అసలు అందుదా అది చెప్పాలి ఒకటి. అయితే ఇక్కడ చూడండి, అడ్డంకిగా మారిన నిధులు. ఓకే, నిధులు అడ్డంకిగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతోనే పథకం ముందుకు సాగడం లేదని ప్రచారం జరుగుతుంది. ఇతర అవసరాలకు నిధులు నిలిపివేయినా సరే ఆత్మీయ భరోసా పథకాన్ని కొనసాగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయిపోయి వీరేటి ఎన్ని ఆపినా సరేనట ఆత్మీయ భరోసా వేస్తే బాగుంటుందట. అసలు రైతు భరోసానే పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇయ్యాలటికి ఇంకా ఏదో ఒక హోప్తోనే వెయిట్ చేస్తున్నారు, ఇంకో ఏదో హోప్తోనే నమ్మకంతోనే ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి నిజంగా ఒక రకమైన అసంతృప్తికి లోనవుతున్నారు. మరి ఈ అన్రెస్ట్ అయితే మంచిది కాదు. ఎన్నిసార్లు గుర్తు చేసినా కూడా మీరు దీన్ని పట్టించుకోకపోతే, మేము ఈ గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా సరే ఎక్కువ వ్యవసాయ రంగం మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయి కాబట్టి వీలైనంత మట్టుకు అవి అందిస్తే వాళ్ళు కొంత వాళ్ళ పనుల వాళ్ళు ఉంటారు. ఒక్కసారి వ్యవసాయంకు సంబంధించిన పెట్టుబడి సాయం దొరికితే వాళ్ళ పనుల వాళ్ళు ఉండి నిన్ను కనీసం అంటే ఏం జరుగుతుందని కూడా పట్టించుకోరు, వాళ్ళ బిజీ ఉంటారు. ఇటు రాకపోయే వరకు అంటే వాళ్ళు ఏ నలుగురు కలిసినా అదే మాట్లాడతారు, ఇంకా వేరే కొత్తదే మాట్లాడరు, అదే మాట్లాడతారు. సో అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిన తర్వాత వెంటనే మిగిలిన ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబాద్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నెలలు గడుస్తున్న పథకంపై ప్రకటన చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే విపక్షాలకు ప్రచారాస్త్రంగా ఇదే మరి ఎందుకు దొరకదు చెప్పండి? మనం చేయమాయే
వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారా? విపక్షాలకు దొరుకుతుంది, మీడియాకు దొరుకుతుంది, ఎవరైనా అడుగుతారు. సోషల్ మీడియా ఎవడైనా ఓ వీడియో వాడేస్తాడు, ఏమున్నది సింపుల్గా. వేయొద్దు అంటే మనం కదా సరిగ్గా చూసుకోవాల్సింది. విపక్షాలకు ప్రచారాస్త్రంగా ఆత్మీయ భరోసా పథకం విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారుతోంది. ఆర్భాటంగా పథకాన్ని ప్రారంభించి కొంతమందికి ఇచ్చే ఇతరులకు మొండి చేయి చూపుతున్నదని బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం విమర్శలు ఎక్కుపెట్టింది. అట్లే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదే ప్రధానాస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నాయి. లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. సందర్భం ఏదైనా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటికి చెక్ పెట్టాలంటే ప్రభుత్వం లబ్ధిదారులందరికీ తొలి విడతగా 6,000 అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటూ ఇక్కడ సేమ్ నాకు ఇంకోటి యాదికొస్తుంది, దళిత బంధు యాదికొస్తూ ఉంది. గతంలో కేసీఆర్ మొదలుపెట్టినప్పుడు కూడా దళిత బంధు ఎంత ఎఫెక్ట్ అయిందంటే అంత ఎఫెక్ట్ అయింది. ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు, ఆనాడు ఆయన చెప్పిన విధానము దళితుల్ని పైకి తీసుకురావద్దా, దళితుల అభివృద్ధికి మనము వాళ్ళ ఆర్థిక పరిపుష్టికి మనం తోడ్పాటును అందించొద్దా అని చెప్పినటువంటి కేసీఆర్ కొద్ది మందికే ఇవ్వడం వల్ల గ్రామాలలో ఉరికించి కొట్టిరు బీఆర్ఎస్ వాళ్ళనప్పుడు. యాదకుందా మీకు? చూసిరా కొన్ని జాగాలల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉరికిర్రు ఇయ్యలేక, అంటే గ్రామస్తులు అంత ఎదురు తిరుగుతురు అని చెప్పి. అరే ఎవరికి ఇచ్చిర్రు మీరు, ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, మీ కార్యకర్తలకు ఇస్తారా, మీ వాళ్ళకే ఇస్తారా అని చెప్పి లొల్లి పెడితే గ్రామాలకు వెళ్ళి ఆనాడు ఉరికిచ్చిండ్రు. సరే ఆనాడు ఉరికిచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో చెప్పిర్రు, మేము ఇస్తామనుకున్నాం, ఇస్తాము, ఇంకా అందుతుంది అన్నారు. అసలు దెబ్బ పడ్డదే గాడ స్టార్ట్ అయింది. హుజురాబాద్ ఎన్నికలలో స్టార్ట్ అయినటువంటి ఆ దెబ్బ కంటిన్యూగా మొన్న ఎన్నికల దాకా వచ్చింది. దానికి కారణము నిజంగా కొంతమందికి పెట్టి కొంతమందికి పెట్టకపోతే నిజంగా ఆకలి మీద ఉన్నోడికి ఇంకా కోపం ఎక్కువ ఉంటుంది. ఎవరికి పెట్టకపోతే సప్పుడేక ఎవరికి రాలేదు రాబాయ్, నా రాత కూడా బాగాలేదు, లేకపోతే ఏమున్నదిలే అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వచ్చి లేదా తెలిసిన వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఎందుకు వస్తుంది, నాకు ఎందుకు రాదు, అది వాళ్ళకంటే అర్హత తక్కువ ఉంటే పర్లేదు, అర్హత ఎక్కువ ఉండి ఆయనకంటే ఇంకా పేదోడు అయ్యి ఉండి ఆయనకంటే ఎక్కువ ఇబ్బందులు ఉండి ఆయనకంటే ఎక్కువ సమస్యలు ఉన్నోనికి రాకపోతే మామూలు ఆవేదన ఉండదు, మామూలు ఆక్రోషంగా మారుతుంది. అది నో డౌట్. అరే నేను ఇంకా గతి లేకున్నా, నా బాధలు ఇన్ని ఉండగా నాకు ఇవ్వకుండా ప్రభుత్వం ఆయనకి ఇచ్చింది, అని మంచిగా ఉన్నాడు కదా, మనకి ఏం రోగం అని చెప్పి ఒకరి మీద ఒకరు ఏడ్చుకుంటా ఈ ఒకరి మీద ఒకళ్ళు ఈ జెలస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సొసైటీలో యాక్చువల్గా దీన్ని అన్రెస్ట్ అంటారో అది అస్సలు మంచిది కాదు. నీకు ఇది రుణమాఫీలో కూడా సేమ్ వర్తిస్తుంది. అందరికీ అయ్యి కొందరికి కాక లేదా కొందరికి అయ్యి అందరికీ కాక ఇట్లా ఆగమాగం చేసే బదులు కాకపోతే అసలు మొదలు పెట్టకపోతే ఎవరికి మొదలు పెట్టద్దు, పెడితే అందరికీ అందించే ప్రయత్నం చేయాలి, లేదంటే సప్పుడే కూకోవాలి. నువ్వు ఇదంటారు కదా, భోజనాలకు పిలిచి సగం మందికి పెట్టి సగం మందికి ఎగబెడితే తిన్నోడు ఏమన్నా కానీ తిన్నోడు పెట్టే శాపనార్థాలు ఎక్కువ ఉంటాయి. వీడు పీకనీకి పెట్టిండు, ఆ చాతగాని ఎందుకు పెట్టిండు, ఇవన్నీ వింటుంటాం కదా గ్రామాలల్లో. ఎవడు పెట్టుకోమన్నాడు వీడిని, ఇంట్లో అన్న అనుకుంటుంటాం కదా, వీని కోసానికి ఎందుకు వస్తుంటామని ఇట్లా రకరకాల మాటలు వినాల్సి వస్తుంది. అంటే తిన్నోడు కనీసం తృప్తిగా మంచిగా పెట్టినవు రాబాయ్ అని అన్నాడు. తిననోంది పట్టుకొని వీడు కూడా ఏం పెట్టిండు రాబాయ్, నాకు కూడా ఏదో ఇంత దొరికింది కానీ నాకు ఇంత అట్టి షోరవ వచ్చిండు అంటాడు. వాడు తిన్నోడు సరే, తిన్నోడు కూడా అదే చెప్తాడు. ఎందుకంటే పక్క పొంటోని బాధ పెట్టదు కాబట్టి, అరే ఏమరా దొరకలేదంటే నాకు ఏం లేదురా అన్నమే అయిపోయిందంట కదా, ప్లేట్లు వేయలేరంటే అరే నాకు కూడా ఏం లేదురా ఒకటే చెంచడు వేసిండు ఆయనతో అట్టి షోరవ వచ్చిండు అని చెప్తారు. తిన్నోడు ఇట్లా చెప్తాడు, తిననోడు అట్లా చెప్తాడు. పథకం కూడా అంతే, వచ్చినోడు ఇట్లుంటాడు, రానోడు అట్లుంటాడు. రుణమాఫీ కంప్లీట్ అయిపోయినా రైతు భరోసా పడలే కాబట్టి అది సరిపోతుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ సీతక్క చొరవ చూపితేనే అవుతుంది అని అంటూ ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఆమె శాఖ పరిధిలోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకే వర్తింపజేస్తుండడం, ఏటా 12,000 అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంకా రాష్ట్రంలో 4,13,857 మంది అర్హులు ఉన్నారు. వీరందరికీ తొలి విడతగా 6,000 చెక్కులు అందజేయాల్సిన అవసరం ఉంది. సీతక్క చొరవ తీసుకుంటేనే పథకం ముందుకు పోయే పరిస్థితి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది అంటూ ఏం సర్వత్రా ఏం చర్చ, డైరెక్ట్గా ఇస్తారా లేదా ఏదైనా ఒకటి చెప్పండి, ఇవ్వకపోతే ఆశలు వదులుకుంటారు. మిమ్మల్ని అడిగినరా, మీ ఇళ్ళకి వచ్చిర్రా, ఎట్లయితే అట్లా అన్నిటికీ సిద్ధమైపోయారు. సంవత్సరంన్నరలా పరిపాలన అందరూ చెప్తా ఉన్నారు. ఎవరో నేను ఒక్కరినో లేకపోతే ఇంకోరో చెప్తే కాదు, అందరూ చెప్తున్నారు. పబ్లిక్ నడితే తెలుస్తుంది అది.